మహాశివరాత్రి పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ అర్ధరాత్రి నుండి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మునుపటి జరిగినటువంటి తొక్కిసలాటల ఘటనల నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు మాత్రం పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పంచారామాల్లో ఒకటైనటువంటి ఏదైతే ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉన్నాం. చూస్తే కనుక భక్తులు మాత్రం తెల్లవారుజాము నుండే ఆ స్వామివారిని మాత్రం దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ ముక్కంటిని దర్శించుకొని భాగ్యం కలిగేందుకు వారు మాత్రం పరితపిస్తుంటే, ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ శైవ క్షేత్రాలు దర్శించుకునే ఉన్నటువంటి విశేషం ఏంటనేది మహారుద్ర కోటేశ్వర ఆలయం సంబంధించిన ప్రధాన అర్చకులు ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు పరితపిన గల కారణాలే. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలన్నీ చూసి బలరామ క్షేత్రంగా దీన్ని ప్రతిబింబింది. పంచలింగ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఎందుకంటే మనకి త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ఆ లింగ స్వరూపుడుగా మనకి మహాశివుడు ఉద్భవించాడు. అందుకు ఈరోజు ఆయన తాలూకా పుట్టినరోజు. మనకి రథసప్తమి ఏ విధంగా అయితే సూర్య భగవాన్ పుట్టినరోజు, ఆ విధంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని లింగోద్భవ సమయం అంటే రాత్రి 11:59:46 స్వామి ఉద్భవించినటువంటి సమయం. ఆ సమయంలో స్వామివారి ద్రవమూర్తిని మనం దర్శనం చేసుకుంటే పాప పరిహారాలన్నీ పోతాయని చెప్పేసి అతి భక్తిగా ఈరోజు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార స్వామివారికి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఇవి. వాటితో అభిషేకించుకొని నారికేళాలతో వారి తాలూకా అహాన్ని ఇక్కడ బద్దలు కొట్టి స్వామివారి ముందు మోకరిల్లేటట్టుగా భక్తులు ఈరోజు భావిస్తారు. అదేవిధంగా మహాశివరాత్రి నాడు ఈ పంచలింగ క్షేత్రాలు మనకి పాయకపాడు దగ్గర మొదటి శివలింగం, పార్వతీపురం దగ్గరలో రెండవ శివలింగం, 3 పాలకొండ బిటివాడ దగ్గర 3వ శివలింగం సంగమేశ్వరుడని, 4 ఉమారుద్ర కోటేశ్వర స్వామి, 5 కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి. ఈ 5 లింగాల్ని ఏకకాలంలో దర్శనం చేసుకుంటే అంటే ఒకే రోజు దర్శనం చేసుకుంటే కాశీ క్షేత్రంకి వెళ్ళి వచ్చినట్టు పుణ్యఫలం వస్తుంది. ఆ విధంగా ఈరోజు మహాశివరాత్రి నాడు మాత్రమే ఆ యొక్క దర్శనాలు మనకి అరుదుగా జరుగుతాయి సంవత్సరానికి. అందువల్ల భక్తులు ఇటు నుంచి అటు దర్శనం చేసుకుంటారు. ఓం నమ శివాయ. కనుక మునుపుడితో పోలిస్తే భక్తులు తాకిడి తగ్గే పరిస్థితులు కనబడుతుందంటే శివరాత్రి గడియలకి ఏమైనా తేడా కనిపించింది? మనకి కార్తీక మాసంలో అయితే వేకువజామునే భక్తులు దర్శనం చేసుకోవాలనేటువంటి నానుడు మనకు ఉంది. వేకువజామున అంటే 1:30, 2 నుంచి కూడా భక్తులు బారులు తీరి నాగావళి నదిలో స్నానాలు ఆచరించుకొని దీపోత్సవం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కానీ మహాశివరాత్రి పర్వదినం ఏంటంటే రోజల్లా కూడా వాళ్ళు జాగరణ, ఉపవాస దీక్ష చేస్తూ జాగరణ ఉండాలి. దానికి అందువల్ల రోజు వల్ల కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఒకేసారి రాకుండా అలాగా ఒకరుగా దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారనమాట. ఆ విధంగా మనకి మహాశివరాత్రి పర్వదినం ప్రదోషకాలం సాయంత్రం 4 గంటల నుంచి ప్రదోషకాల సమయం. ఆ సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట భక్తులు మామూలుగానే వస్తారు, వారి తాలూకా దర్శనాలు చేసుకుంటారు. ఈ విధంగా మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినంలో శైవ క్షేత్రాలు మాత్రం తెల్లవారుజాము 3 గంటల నుండి ఆ తర్వాత రోజు 12 గంటల వరకు కూడా ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి భక్తులు నిలకడగా వచ్చే పరిణామాలు అయితే కనిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే శివుడిని దర్శించుకునేందుకు భక్తులు పరితపిస్తుంటారో అందులో భాగంగానే ఆ స్వామివారి పుట్టినరోజు వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా శైవ క్షేత్రాల్లో నిర్వహిస్తున్నారు. ఏదైతే ఒడిశాతో పాటు శ్రీకాకుళం, మన్యం జిల్లాకు సంబంధించిన 5 పంచారామాలు ఉన్నాయి. ఆ 5 పంచారామాల దర్శనం మాత్రం ఇదే రోజున పూర్తి స్థాయిలో దర్శించుకుంటే మహాభాగ్యం కలుగుతుందన్నటువంటి ఒక నమ్మకం ఈరోజు మాత్రం ఆ శైవ క్షేత్రాలకి ఈరోజు మాత్రం భక్తులు పోటెత్తుంటారు. ఒడిశాలో ఉన్నటువంటి గుంప మొదలుకొని కల్లేపల్లి వద్ద ఉన్నటువంటి ఏదైతే మణినాగేశ్వర స్వామి ఈ 5 పంచారామాల దర్శనానికి మాత్రం ఈసారి భక్తులకి అవసరాలకు అనుగుణంగానే ఆర్టీసీ కూడాను పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది. ఈ శివరాత్రి పర్వదినాన ఈ 5 పంచారామాల దర్శనానికి మాత్రం ఇటు ఒడిశాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులందరూ కూడాను పరితపించే పరిణామాలు
మునుపట్లో జరిగినటువంటి ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో కూడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా బ్యారికేడ్లు నిర్వహించి ఏదైతే భక్తులకు శేఖర దర్శన భాగ్యం కలిగించేందుకు చేసిన ఏర్పాట్లు మాత్రం ఈరోజు శైవ క్షేత్రాలన్నీ కూడాను శివనామ స్మరణతో మాత్రం మారుమోగుతున్నాయి. భక్తుల తాకితో శైవ క్షేత్రాలన్నీ కిక్కిరిసే పరిణామాలు ఉన్నాయి. అర్ధరాత్రి లింగోద్భవం దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పరితపించే నేపథ్యంలో ముందు దర్శన భాగ్యానికి కలిగించే అవకాశం మాత్రం ప్రతి భక్తులు కూడా ఎంతకన్నా దోహదపడే పరిణామాలు మాత్రం శివాలయాల్లో ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉమారుద్ర కోటేశ్వర ఆలయం నుండి వీడి జర్నలిస్ట్ రాంకిస్తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.